ఏపీకి సంబంధించి మహిళల వాలీబాల్ పోటీలు నువ్వా నేనా అనే విధంగా జరిగాయి. ముఖ్యంగా తూర్పుపాలెం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మల్కీపురం మండలం తూర్పుపాలెంలో ఆడాబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల వాలీబాల్ పోటీలు గత వారం రోజులుగా నువ్వా నేనా అనే విధంగా కొనసాగుతున్నాయి. దీంతో గత రాత్రి 12 గంటల సమయంలో ఈ పోటీలు ముగిసిన పరిస్థితులు. గ్రామీణ ప్రాంత మహిళల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలనే లక్ష్యంతో ఆడాబాల వేణు ఆధ్వర్యంలో ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నిజానికి గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం అనేక మహిళా జట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రతిరోజు ఒక ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్లు అయితే కొనసాగిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగి క్రీడాభిమానులను అక్కడ అలరించిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ 4లో ఐసీఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి 5 లక్షల నగదు బహుమతి కైవసం చేసుకున్నట్టుగా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే 2, 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు కూడా నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అంటే ముగింపు కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వారందరికీ కూడా కరచాలనం చేస్తూ వారికి బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతంలో చక్కని క్రీడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ మహిళా యువతుల్లో ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి రావడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా జనసేన ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో అంటే ఈ ఫుట్బాల్ పోటీలు జరిగిన దాదాపు 5 రోజులు అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం తూర్పుపాలెం ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. చీకటి పడినప్పటికీ కూడా నువ్వా నేనా అనే విధంగా మహిళలు ముఖ్యంగా యువతలు ఈ స్పోర్ట్స్ ఆడుతున్న నేపథ్యంలో తిలకించేందుకు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు. పట్టపగలులా ఉండే విధంగా విద్యుత్ కాంతులు సైతం ఆ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. 5 రోజులు పండుగ వాతావరణం అనంతరం గత రాత్రి అర్ధరాత్రితో ఈ పోటీలు ముగిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా ప్రత్యేక బహుమతులు ఇచ్చి ఇలాంటి పోటీలు భవిష్యత్తులో మరిన్ని కోనసీమ జిల్లాలో పెట్టాలంటూ రాజోలు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.